హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మేము ఈరోజు శ్రీశైలం పోతున్నాము. స్పెషల్ ఏంటి అంటే మా తమ్ముడు అరవింద్ బర్త్డే రేపు. సో దానికోసమని తమ్ముడు ఎప్పటి నుంచో అడుగుతాడు, ఏమని శ్రీశైలం పోదామని చెప్పంటే మాకు వీలు కావట్లేదు. ఈ షూటింగ్ బిజీలా వేరే పనుల బిజీలలో వీలు కావట్లేదు. సో తమ్ముడు బర్త్డే కాబట్టి స్పెషల్గా మేము అందరం పోదామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. మీకు ఒకసారి చెప్పుదాం, ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మేము వ్లాగ్ చేస్తున్నాము. పోతుడు దారి మధ్యలో ప్రతి ఒక్కటి మంచి ట్విస్ట్ ఉంటుంది. సో మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. అన్నీ మీకు చూపిస్తాం, తప్పకుండా చూపిస్తాము. చూడండి, ఎంజాయ్ చేయండి. బాయ్ గైస్. ఒక నిమిషం, ప్రతి ఫ్రెండ్ బర్త్డేకి అందరు గోవా పోతారు, కానీ మన కిరణ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ మాత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర పోతున్నాం. మీరు దీవించాలి అండ్ మీకు దర్శనం చేపిస్తాం. జై భోలేనాథ్. జై భోలేనాథ్. తాగుడు ఒకటే వద్ద అని చెప్పి మా ప్లాన్ కూడా అసలుకే లేదు. దేవుని దర్శనం చేసుకోవాలి, అది మంచిది. టెంపుల్కి వెళ్ళాలి అని నా ఆలోచన ఉన్నది. మేము పోతున్నాం. అందరూ తమ్మునికి ఆశీర్వదించాలి. తమ్ముడు ఇలాగే నూరేళ్ళు మంచిగా హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. మీరు కూడా కోరుకోండి. జై బోలో అరవింద్ అన్నకే. శ్రీశైలం వెళ్తున్నాం ఫ్రెండ్స్. శ్రీశైలం వెళ్తుంటే డ్రైవర్ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సీట్ బెల్ట్ ఇంపార్టెంట్. సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. వెరీ గుడ్. ఎవరైనా కూడా ఫ్రమ్ కిరణ్ అన్న. రెడీ రైట్ గైస్. బ్రో. ఓం నమ శివాయ. జై భోలేనాథ్. అందరూ వస్తున్నారని అరవింద్ ఒక్కరు రావట్లేదు. కొంచెం ఏమైంది అరవింద్? బర్త్డే బై రావట్లేదా? బర్త్డే పిల్ల అడ్డం వస్తుంది. ఏ పిల్ల? ఈ పిల్ల అరవింద్ కోసం దీని దేనైనా విక్తాయి. స్టీరింగ్ మాత్రం మీకు ఫ్రెండ్స్ ఫుల్ హ్యాపీ. మా యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి మా ఫ్రెండ్స్ అందరం హ్యాపీగా వెళ్తున్నాం. హాయ్ చెప్పండి. బాబాయ్. హాయ్ హాయ్ హాయ్. సోమవారం రోజు మా అరవింద్ గారి బర్త్డే ఉన్నది. ఆ సెలబ్రేషన్ కోసం మేము కాళేశ్వరం పోతాను. కాదన్నా మస్తు టైం పడుతుంది. అరుణాచలం పోతాను. నిమిషాలు పడుతుంది. ఆ శివయ్య దీవెన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తిరిగిన రోటే మళ్ళా తిరుగుతున్నాం. కిరణ్ నిన్న అమెరికా నుంచి వచ్చిన కొద్దిగా ఇండియన్ నోట్స్ కంప్లీట్ అవుతాను. నిన్న పోయి వచ్చిన మర్చిపోయినా. మధ్యలో మా నిన్న పోయేటప్పుడు ఇట్లా పోయినా కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చాక చూసుకోవాలి కదా మీరు. పెద్ద బిడ్డ లేపేసరికి వీసా క్యాన్సిల్ అయింది. ఇది కెమెరా. ఇక్కడ ఏ పడి తిప్పుతారు నాన్న దీన్ని? కార్ని 3-4 సార్లు తిప్పిగా ఇక్కడ. ఈరోజు అరవింద్ కోసం పొద్దున 5 గంటలు లేచాను. లేచి స్నానం చేసి పూజ చేసుకొని రెడీ అయ్యి తమ్ముని కోసం చాలా కష్టపడ్డాం అందరం కూడా. నేను ఒక్కనే కాదు, అందరు కష్టపడ్డారు. ఈ మా కష్టం వృధా పోవద్దని వీడియో తీసుకున్నాం. మీ అందరికీ చూపెడదామని చెప్పి అనుకుంటున్నాము. మేము పోతున్నాం కదా, చాలా చాలా బాగుంటుంది. లొకేషన్ కూడా బాగుంటుంది. ఘాట్ రోడ్లు అవి ఉంటాయి, మంచిగా ఉంటుంది. మీకు ప్రతి ఒక్కటి విజువల్ మీకు తీసి చూపిస్తాం. మీకు తప్పకుండా చూడండి. చేయను రోల్డా ఓల్డా అత్తగారు పెట్టింది. గోల్డ్ కాదు, గోల్డ్ కాదు. ఎవరు మమ్మీ అత్తగారు? అరే మా ఊర్లో అవసరాల దగ్గరనే ఇచ్చిల్లారు. దొంగ బంగారం. ఇక్కడ దారి మధ్యలో స్టేషన్ కనుపులు ఆగం టిఫిన్ చేద్దామని గంగా జమున హోటల్ చాలా బాగున్నది టిఫిన్. ఇటు వచ్చినప్పుడు ఏమైనా విజిట్ చేయవచ్చు. టిఫిన్ చాలా బాగున్నది.
సూపర్. పూరి పప్పు సూపర్ ఉన్నది. లోకల్ వాళ్ళు ఉంటాయి ఇట్లా ఇక్కడ తిరిగి కొడుకులకు చక్కర హీరో మనోడే. వస్తున్నా నేను. కామెడీ అంటే చాలా ఇష్టం, చాలా తమ్మునికి బాగా ఇష్టం కామెడీ అంటే. పిచ్చి చింపేశాడు. యాక్చువల్ లెక్క కదా చాలా సెకలు ఉన్నారా నీలో. ఫోన్ రాలేదు కానీ అట్లా యాక్టింగ్ చేస్తాడు. యాక్టింగ్ కూడా మనకి బాగా పిచ్చి అనమాట. తమ్ముళ్ళు అత్తాలు యాక్టింగ్ రాదు. యాక్టింగ్ రాదు. కొంచెం ఏసీ అయిపోయి రాదా? ఏసీ ఉన్నారా? ఏసీ ఇదేంది నాకు ఉడకపోతారుగా షౌండ్లు వస్తానాయి. మా ఇంట్లో ఉంటది బల్లి, మనకన్నా ఎందుకు ఇల్లు. మిమ్మల్ని కారు ఎక్కించిన సంపాలి మళ్ళీ మళ్ళీ. మళ్ళీ ఎవరు ఛార్జర్ నాది వీకి పెట్టింది. నీ ఏందిరా? ఏం లేదు ఏం లేదు. ఆగుతామున్న సెల్ ఛార్జింగ్ లేదురా. నాది లేదురా నాయన. వీడు నా సెల్ ఛార్జింగ్ లేదా. ఛార్జింగ్ లేదు. ఏమో ఛార్జింగ్ వద్దలే. ఛార్జింగ్ మీకు నీ హాయ్ గాయ్స్ మేము వెళ్ళే దారిలో ధర్మేశ్వరం అనే విలేజ్ లో టెంపుల్ దగ్గర వెరీ పవర్ఫుల్ దేవత ఎల్లమ్మ తల్లి టెంపుల్ లో ఉన్నాం మేము. చాలా ఫేమస్ అని అమ్మవారిని దర్శనం చేసుకుంటాను. అడిగితే చెప్తున్నారు చాలా ఫేమస్ అని, అందుకే దర్శనం చేసుకుందామని వచ్చినాం. చూడండి ఎల్లమ్మ తల్లి చూడండి. హాయ్ గైస్, ఇది చాలా ఫేమస్ అట. ప్రతిరోజు భక్తులు ఉంటారట. అమ్మవారిది చాలా ఫేమస్ అట. చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ, అందుకే ఇక్కడ ఆగి చూద్దామని తెలుసుకుందాం. చాలా ఫేమస్ అట అమ్మవారు. గైస్ మీరు కూడా దర్శనం చేసుకోండి. జై బోలో ఎల్లమ్మ తల్లికి. ఇక్కడ లంచ్ చేద్దామని చెప్పి ఆగాం ఫ్రెండ్స్. బటర్ఫ్లై విలేజ్ చూద్దాం ఎట్లుండో టేస్ట్.
మొత్తం పోతే ఇక హోటల్స్ చేయడలేవు, ఇదే లాస్ట్ ఆట. ఇక్కడి నుంచి పోతే మొత్తం అడవే ఇక. చూద్దాం టేస్ట్ చూపెడదాం, సీన్ చూపెడదాం. టేస్ట్ ఎట్లా చూద్దాము. రండి కమాన్. టేస్ట్ అయితే చూద్దాం, దా రండి. ఆ బయట ఎక్కడ వేసి షార్ట్ పెట్టుకోవచ్చు, బ్రహ్మాండ వేసుకోవచ్చు. తీసుకోవచ్చు కొంచెం కొంచెం మనిషికి కొంచెం అనిపించాలి, కొంచెం సచ్చేపోద్ది. చాలా బాగుంది. ఈ అంటూ అయితే చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు, మంచి భోజనం పెట్టారు మాకు. మన కోసం మజ్జిగ తయారు చేస్తాను, మధ్య కూడా వేసుకొస్తున్నాం. చాలా చాలా మంచి ఇక్కడ ప్రత్యేకత కూడా చెప్తున్నాడు. మమ్మల్ని మీరు ఎక్కడ అంటే వరంగల్ అనగానే అమ్మ వరంగల్ చాలా రోజులు వచ్చారని చెప్పేసి మా కోసం మజ్జిగ చేసిండు. టైం 11 అవుతుంది, 11 మా కోసం వెయిట్ చేసి మా కోసం 2 కళ్ళు నిద్ర వస్తుంటే కూడా పాప మన నిద్ర ఆపుకొని మా కోసం అన్నం పెట్టిండు. చాలా థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని మేము మర్చిపోము, అసలే గుర్తుంచుకుంటాం. శివయ్య దీవెన మీకు ఆ శివయ్య ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాము. కానీ టైం ఇప్పుడు 11:30 అవుతుంది. ఈ 11:30 కూడా మేము పైన ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసే వరకు మాకు అన్నం ఉంటుందా ఉండదా అని మేము భయంతోనే వచ్చాము. మంచిగా కానీ ఆ భగవంతుని ఒక మనిషి శివయ్య శివుడికి శివయ్య అనుకుంటున్నాం. శివయ్య మాకు అన్నం పెట్టిండు, నాకు అన్నం పెట్టింది శివయ్య. అది అన్నం ఉంటుందా లేదా అనుకున్నాం, నాకు చెప్తాను నాకు అన్నం ఉందో లేదా అనుకున్నాం. కానీ శివయ్య రూపంలో వచ్చి మాకు అడ్డు అన్నం పెట్టిండు శివయ్య. నిజంగా దేవుడు ఉన్న ఒక నిదర్శనం ఇది. దేవుడు నాకు నిదర్శనం ఇది. రూమే దొరకని పరిస్థితి. కొత్తగా వచ్చినాం, రూమ్స్ కోసం తిరిగినాం,
కానీ టైంకు దేవుడే రూమ్ దొరికిచ్చిండు. ఈయన రూపంలో వచ్చి ఈరోజు మాకు అన్నం కూడా పెట్టిండు. నైట్ 11:30 అవుతుంది. అసలు ఫుడ్ ఉంటుందా ఉండదా అని భయం పోతుంది వాళ్ళకు. ఆదరించి అన్నం పెట్టిండు. చాలా నిజంగా ఇది దీనికైతే నిదర్శనం అయితే దేవుడు ఉన్నాడు. పక్కా మీరు రేపటి వరకు ఎగ్జైట్మెంట్గా చూస్తూ ఉంటారు దేవుని ఎప్పుడు చూడాలని కూడా. పెరుగు కావాలి అంటే మాకు మజ్జిగ చేసిస్తారు. పెరుగు తిని మరి మజ్జిగ చిల్లగొట్టి మరి మాకు ఇస్తాడు. ఆ శివయ్య పంపిన వరం ఇది. శివయ్య ఓం నమ శివాయ అంటే బాగుపడితే సరే నమ్మాలి. దాంతో నేను శివుడినే పంపాడు లోపలికి. శివుడు ఏం చేస్తాడు త్రిశూలం తీసుకొని నా ఇంట్లో నన్ను పంపేవాడు. ఆయన బిడ్డని తెలియదు. వరాలు పశుమూర్తిని పెట్టి పూజ చేస్తాడు. పార్వతి కుమారుడికి చెప్తే ఎన్నుకోకపోతే ఆయన స్నానం చేసి వచ్చేదాకా ఎవరు లోపల పంపేద్దాం, ఎవరు మొగలు లోపల పంపేద్దామంటే మా ఇంట్లో లోపల పంపేదని త్రిశూలం తీసుకొని అంతో కట్టకపోతే కట్టేస్తాడు. అప్పుడు మళ్ళీ ఆ వినాయకుడికి ఏం చేస్తుంది తెలుసా, ఒక పెద్దవాళ్ళు చెప్తారు చూసావా ఋషులని, అయ్యా ఇట్లా చేయాలి, వినాయకుడు నువ్వు పూజించే దేవుడిని తీసుకొని తలని నడిపి మీ అబ్బాయి పెడితే బ్రతుకుతాడు. అదే విశేషం అంటే ఆయనకి వినాయకుడికి దేవుడికి తొలనం. నేను వినాయకుడి మళ్ళీ శివుడికి పూజిస్తాను. కొబ్బరికాయలు కొట్టి నీ స్నానం చేయించి శివుడికి అలా చేసిందని అలా అంతా చూసావా ముందు పూజలు అలా ఇదే ముందు పూజలు ఆయనకు. అయితే బాబాయ్ శ్రీశైలం శివయ్య ప్రత్యేకత ఏంటి అసలు? అది మనకేమో దాంట్లో అయితే కొన్ని స్టోరీలు ఉంటాయి కదా ఇక్కడ వెలిసిండు దాంట్లో నెట్లో అంటే ఈడేమన్నా అంటే వెలిసినాక ఏమన్నా కొత్త ఏమన్నా జరిగినాయా విశేషాలు? అంటే ఆ శివుని నమ్ముకుంటే అన్ని కొన్నాయని జరుగుతాయి అన్నది ఒక నమ్మకం. నమ్మకం. ఆ నమ్మకం కాబట్టి ఒకప్పుడు అడివి ఆయన అంతా జానే, అసలు లింగం జానే. మీరేం పెద్ద విశేషం కాదు. అమరావతి అని నిన్నార పేరు, గుంటూరు డిస్టిక్లో అమరావతి సత్తెనపల్లి అనమాట దగ్గర. సత్తెనపల్లి బ్రహ్మానందం సినియాక్ ఆ ఊరు మాస్టర్ అనమాట. అయితే ఆ అమరావతికి శివుడు పెరుగుతుంటే ఏంది బ్రాహ్మణుడు ఏం చేశాడు, లింగం ఆయన పెరుగుతూ ఉందని ఆయన శుద్ధి తీసుకొని ఏంది కొడతా ఉన్నాడు. కొడితే శివుడు కనబడ్డాడు. కన్నీళ్ళ నుంచి రక్త కన్నీరు వచ్చి శివుడు కనబడ్డాడు. అయ్యా తప్పైందని బ్రాహ్మణుడు అమరావతి గురించి నేను చెప్పేది. ఆ అమరావతిలో అప్పుడు ఇంత విశ్వరూపం ఇంత పొజిషన్ అని, అయ్యా 4 సైడ్లు గోడ కట్టించు నువ్వు, నేను పెరగను అన్నాడు. అప్పుడు నిజం ఇది అమరావతి గురించి. అమరావతి కూడా నెట్టు కొట్టు. అమరావతి విశేషం అంటే అది నేను చెప్పింది. శ్రీశైలం అంటే మనసులో అనుకునే జరుగుతాయి అనుకుంటారు. ఆయన మనసులో అనుకునే జరుగుతాయని అనుకుంటారు. అది శిఖరం అని. అక్కడి నుంచి శిఖరం చూస్తారా మీరు? అక్కడి నుంచి చూస్తే కెమెరా ఉన్నట్లాగా ఇట్లాగా ఇదే టైపు శ్రీశైలం కనబడుతుంది. హైట్ అనమాట శిఖరం అనేది. అందువల్లనే పాలు పంచదార ఉంది. పాలు పంచదార హట్టేశ్వరాన్ని కొమ్మర్లు చేసి అక్కేశ్వరం నేను తీసి బిర్యానీ రూమ్లో ప్రశాంతంగా నిద్రపోతుంది. ఉదయం 5 గంటల దర్శనం ఉంటుంది. పాతాళ గంగ పోయిస్తే స్నానం చేసి రూపు ఉంటుంది. 80 రూపాయలు బాబు, 80 రూపాయలు రూపు. ఆ రూపు అయితే కింద దించుతాడు. కరెంటు బాక్స్ మీద నలుగురు ఒక్కొక్క బాక్స్ నలుగురు చూడండి. అసలు పాతాళ గంగలో స్నానం చేయడం మంచిది. ఆ లొకేషన్ చూడండి. బ్రాహ్మణులు ఉంటారు. మీ అమ్మ మీ నాన్నగారు పేరు ఎవరైనా పెద్దోళ్ళు అనుకో చనిపోయారు అనుకో అర్థం చేసుకోవచ్చు. ఇట్లా కానీ పూజ చేస్తారు బ్రాహ్మణులు. ఏదో శక్తి కొన్ని ఇవ్వచ్చు. వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అంటారు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. చెప్పాలి ముందుకురా. చెప్పాలి హ్యాపీ బర్త్డే.
పాకం The next day. హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను దర్శనానికి పోతున్నాను ఇప్పుడే. రండి మీరు కూడా మాతో. అబ్బా కమ్మగా తన మసాలా లడ్డుది ఒక్కనే కొంటా, నాకు కొని అమ్మ ఒక్కనే కొంటా, మూడు కొంటా ఒక్కడే తింటా. హాయ్ ఫ్రెండ్స్, ఊళ్ళో దగ్గరికి వచ్చినాం. లోపలికి వెళ్తాం. పబ్లిక్ ఉన్నారట అని ఆ దేవుడి దయ ఎట్లా దర్శనం అవుతుందో. హాయ్ ఫ్రెండ్స్, చూడండి దర్శనం చేసేది. ఫోన్ నాటలేడండి. వాళ్ళు లాకర్లో డిపాజిట్ చేసుకోండి. ఉచిత దర్శనం వెళ్ళే వాళ్ళు 11:30 తర్వాత దర్శనం స్టార్ట్ అవుతుంది. ఫ్రీ దర్శనం దగ్గర చాలా పబ్లిక్ ఉన్నారట. 11:30కి స్టార్ట్ అవుతాడు దర్శనాలు. టోకెన్ తీసుకోపోవని చెప్పి వచ్చాము. 250 పడ్డాడు. వెళ్తున్నాం, లోపలికి వెళ్తాం. లాకర్లు ఏమైనా చెప్పుతాం. పబ్లిక్ ఉన్నారు, బాగున్నారు. లోపలికి అలౌట్ లేవాట ఫ్రెండ్స్. ఇక ఇక్కడనే కెమెరా పెట్టి వెళ్తాం. వచ్చినాక మళ్ళీ ఇదంతా మళ్ళీ చూపెడదాం, మళ్ళీ షూట్ చేస్తాం, చూపెడతాం. మొత్తానికి అయితే శివయ్య దర్శనం చాలా మంచిగా జరిగింది మాకు. ఇక్కడ అమ్మవారి దర్శనం జరిగింది. బయటకు వచ్చేసాం. ఇప్పుడే ఫోన్లు కెమెరాలు తీసుకున్నాం. బయటకు వచ్చేసాం. ఇంకాడికి వెళ్తే మళ్ళీ మీకు మళ్ళీ చిన్న ఏమైనా కామెడీ చేసి అది కూడా మీకు చూపిస్తాం. బాగా అన్న ఎందుకన్నా లైన్ మీద నడుస్తాను? లైన్ కాలుతలేదు, మంచిగా ఉన్నది. లైన్ కాలేదు. లైన్లో పోవాలి, చక్కగా పోవాలని నడుతాను. స్వీట్ కూడా బాగుంది. స్వీట్ బాగుంది. ఇంకా స్వీట్ చాలా బాగుంది. పరవాన్నం చాలా సూపర్. పర్వాన్నం బెల్ అన్నం
నిన్న పెట్టిన బాబాయ్ కూడా మళ్ళీ మనకు రిసీవ్ చేసుకొని ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ బాగుందని చెప్పి ఇక్కడ మనం మళ్ళీ వడ్డీయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు కంప్లీట్ చేసిన ఫ్రెండ్స్ పోయేటప్పుడు మేము మీకు మొత్తం ఫారెస్ట్ చూపెడతాం. అక్కడ ఆల్టింగ్ ఉంది, ఆల్టింగ్ కూడా ఖచ్చితంగా చూపెడతాం. ఖచ్చితంగా చూడండి, ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్. వాడే తింటాడు కావచ్చు మొత్తం. లడ్డు కోసమే కథ అయితే బాగా వాడే తింటాడని చూస్తాడు వాడు. ఊరికే వాడు తిన్నగా పట్టుకెళ్తాడు. వాడు ఎన్ని లక్షలు తీసుకుంటాడు, తిన్నగా పట్టుకెళ్తాడు మనకు. అంతేనా? కాదు ఇప్పుడు ఆయన పంపిణీ మరి వాడే కుండ పెట్టిన వాడిని బాగా అన్నదే. నేను అత్తే అంటే మనం పంపించింది, అత్తే అని మొత్తుకున్నా. అరే వాడే పోతాను లడ్డు తెచ్చిన అన్న అక్కడ తెలియదు మీకు. ఆడవాళ్ళ లైన్ వేరే, మొగల లైన్ వేరే. లైన్ కట్టగా లైన్ కట్ట పెద్ద మాసం ఉండి గుడ్డకి కిలకి ఎక్కిస్తారా నిన్న పడుతుంది కదా కేక్ తిని కేక్ రావడం కేక్ అంట కేక్ కాదు అన్న వీళ్ళు ఎక్కిస్తాండే తిన్నాడు. కిలా ఇది కిలా లడ్డు కిలో గీలాట్ ఉంటుందా? చూడు కెమెరా చూడు తిన్నా తిన్నాడు. అన్న ఒక్క నిమిషం నేను చెప్తా. అన్న లడ్డు పైన గుండ్రంగా ఉన్నట్టే కింద గుండ్రంగా ఉన్నారు. లేదు తిన్నాడు. మూడు లడ్డు తిన్నా పెద్ద 3 లడ్డు తిన్నా. అప్పుడు ఫస్ట్ అంటే సరే బై సాయి గాయ్స్. అరవింద్ లడ్డు బయటికి ఓకే గాయ్స్, మేమైతే ప్యాకప్ అయితే అయిపోయింది, దర్శనం అయిపోయింది, కొంచెం భోజనం చేసాము. లడ్డు వరకు వచ్చిన వాడు తింటాము, వెళ్ళిపోతున్నాం. పోతా అంటే ఏమైనా ఉంటే మేము దాన్ని కూడా వీడియో తీసి మీకు ఖచ్చితంగా చూపెడతాం. ఫారెస్ట్ లో మొత్తం ఆగుతాం, ధూమ్ధాం ఎంజాయ్ చేసుకుంటూ పోతాం. మీరు అందరు చూడాలి, ఎంజాయ్ చేయాలి. మా వీడియో తీసి మీరు తప్పకుండా ఎంజాయ్ చేయాలి. ఈ బట్టలు ఎవరే? కెమెరామెన్ హరీష్ తో దిస్ ఈస్ శ్రీశైలం టూర్ గోనా బి క్లోజ్.